రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విధి విధానాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు దేవాదాయ శాఖ 20 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేయనుంది. ఆలయ ప్రత్యేక చట్టానికి సంబంధించి న్యాయశాఖ నుంచి అనుమతి వచ్చాక సీఎం అప్రూవల్ కోసం అధికారులు ఫైల్ను పంపనున్నారు. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే యాదగిరిగుట్ట బోర్డు చట్ట ప్రకారం కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ ఈ బిల్లు ప్రవేశపెట్టనుంది. పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట రివ్యూ చేసిన బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విధి విధానాలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు దేవాదాయ శాఖ 20 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేయనుంది. ఆలయ ప్రత్యేక చట్టానికి సంబంధించి న్యాయశాఖ నుంచి అనుమతి వచ్చాక సీఎం అప్రూవల్ కోసం అధికారులు ఫైల్ను పంపనున్నారు. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే యాదగిరిగుట్ట బోర్డు చట్ట ప్రకారం కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్ ఈ బిల్లు ప్రవేశపెట్టనుంది. పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట రివ్యూ చేసిన బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ సచివాలయం నుంచి లైవ్ లో అందిస్తారు. రామ్, స్వర్ణ, ఏదైతే మన తెలంగాణకు ఒక ప్రధాన ఆలయమైన యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. సమైక్య రాష్ట్రంలో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే అభివృద్ధి చేశారో, ఇప్పుడు తెలంగాణలోని ఒక ప్రత్యేక దేవాలయం ఏదైతే యాదగిరిగుట్ట ఉందో, యాదగిరిగుట్టను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రధాన దృష్టిని సారించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాత ఆలయ స్థానంలో కొత్త నిర్మాణాన్ని చేపట్టి దాదాపు 550 నుంచి 600 కోట్లు ఖర్చు వెచ్చించి పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణం చేపట్టతో పాటు ఆ పైన అనేక సూట్ రూములు, విఐపి గదులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి దానికి ఒక ఈవో కార్యనిర్వాహక అధికారిని పెట్టి ఈ ఆలయాన్ని ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్నారు. అయితే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ వివిధ విఐపీలు పోయినప్పుడు కానీ ప్రోటోకాల్ సమస్యలు ఇవన్నీ కూడా కొన్ని తలెత్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8వ తేదీన ఆయన తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా అక్కడి యాదగిరిగుట్ట అధికారితో పాటు ఇతర దేవాదాయ శాఖ అధికారితో కూడా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కూడా అక్కడ రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. త్వరలో టీటీడీ బోర్డు తరహాలో వైటీడీ బోర్డును ఏర్పాటు చేసేందుకు దీన్ని వెంటనే ఆదేశాలు ఇస్తున్నారు. దీన్ని వెంటనే కసరత్తు వచ్చాయని చెప్పి మంత్రి కొండా సురేఖతో పాటు ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా ఆదేశాలు వెళ్ళారు. ఈ తరహాలోనే త్వరలో ఒక వైటీడీ బోర్డును ఏర్పాటు చేసి దాదాపు 20 మంది సభ్యులు అక్కడ దేవాదాయ శాఖ కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు కలిపి మొత్తం 20 మంది సభ్యులతో, అఫీషియల్స్ అండ్ రాజకీయ నాయకులతో కలిపి ఒక 20 మంది సభ్యులతో వైటీడీ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు స్పష్టంగా వెళ్ళాయి. ఈ మేరకి దేవాదాయ శాఖ నుంచి న్యాయ సలహా అప్రూవల్ కోసం కూడా ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయం కూడా కసరత్తు చేసింది.
ఈ న్యాయశాఖ పరమైన అప్రూవల్ రాగానే సీఎంకు నివేదికిస్తారు. సీఎం దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్న పిదప రాష్ట్ర క్యాబినెట్లో కూడా ప్రత్యేకంగా ముఖ్యంగా కంపల్సరీ చర్చించాల్సి ఉంటుంది. వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో దీనికి ఆర్డినెన్స్ కూడా తెస్తారని చెప్పి దేవాదాయ శాఖ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ తరహాలోనే ఈ యాదగిరిగుట్టను పెద్ద ఎత్తున ఒక ప్రత్యేక బోర్డుగా పెట్టి దీన్ని అభివృద్ధి చేసేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్. దళారులను నమ్మి మోసపోవద్దని